అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అనమాట. 1 బీహెచ్‌కే ఫ్లాట్ అంటే పాత ఇల్లుని రెనోవేషన్ చేసామనమాట. మీరు ఎంట్రీ నుంచి చూస్తే, బయట నుంచి చూస్తే ఇదనమాట. ఓన్లీ మేము లోపల ఔట్ సైడ్ మాత్రం చేసాం. బయట సైడ్ అంతా అంటే స్లాబ్‌ని తీసేసి, కొత్త స్లాబ్ వేసి, పైన పిట్ట గోడ కట్టేసి, మెట్ల ల్యాండింగ్ గూడా కొత్తది వేసాం అనమాట. అలాగే బాత్రూమ్ గూడా కొత్తది కట్టేసాము. అండ్ మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్నాయి. బట్ దాన్ని రెనోవేషన్ చేసి ప్లాస్టరింగ్ చేసాము. ఔట్ సైడ్ ప్లాస్టరింగ్ ఎలాంటిది లేదు. ఔట్ సైడ్ మాత్రం బయట వాళ్ళే చేసి పెట్టారు. ఇప్పుడైతే మేము లోపల మాత్రం కొత్తగా చేసాం. అలాగే పైన స్లాబ్ కూడా తీసేసామన్నమాట. మీరు ఎంట్రీలో నుంచి చూస్తే మొదటిగా మనకు మెట్లు కింద సో, బాత్రూమ్ అయితే కట్టించామన్నమాట. ఇక్కడ బాత్రూమ్ అయితే ఉండొచ్చు. అలాగే ఇటు సైడ్ చూస్తున్నట్లయితే మాత్రం లోపలికి బాత్రూమ్‌లోకి వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది. ఎక్కువ కొంచెం పొడవైతే పెంచామన్నమాట. మెట్ల కింద బాత్రూమ్, వాష్‌రూము అలాగే టాయిలెట్ అలాగే వాష్‌రూమ్ రెండిటికి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే చాలా అంటే చాలా స్పేస్ ఉంది. కింద కూడా బకెట్లు అవి పెట్టుకోవడానికైతే కింద స్పేస్ ఉంచామన్నమాట. కనిపిస్తుంది కదా! ఓల్డ్ బాత్రూమ్ అనేది బేసిన్ కనిపిస్తూనే ఉంటుంది మీకు. అది రిమూవ్ చేసిన తర్వాత ప్లంబర్‌తో పిలిపించి రిమూవ్ చేస్తాం. ఆల్రెడీ ట్యాప్స్ అవన్నీ కూడా అటాచ్ చేశారనమాట. దాంట్లో నుంచి బయటికి రాంగానే కొంచెం పక్కకొస్తే ఇది మెట్లనమాట ఇవన్నీ కూడా. పైన మీరు చూస్తున్నయి మెట్లు 3 స్టెప్స్‌లా కనపడుతుంది. నేను తర్వాత చూపిస్తాను పైకి వెళ్ళి. ఆ మెట్లన్నీ చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంట్రీలో కనపడుతుంది. ఇది పంచనమాట. పంచ వెడల్పొచ్చేసి మాత్రం 7/10 అడుగులనమాట. అంటే 7 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవనమాట. అంటే మీకు ఈ వెస్టియన్స్‌లో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇలా చూస్తున్నట్లయితే డైరెక్ట్‌గా ఇది మన లోపల హాల్ అనమాట. ఇది మొత్తం ఖాళీ స్పేస్ హాలు. ఇది ఓల్డ్ మోడల్ అనమాట. ఈ ఇల్లు అనేది దాన్ని రెనోవేషన్ చేసాం. ఇలా మీరు లోపలికొస్తే ఇది మొత్తం హాల్ అనమాట. దీని వెడల్పొచ్చేసి కరెక్ట్‌గా 9.9 అడుగులు. అలాగే పొడవొచ్చేసి దీని ఆ 11.6 అడుగులు ఉంటుందనమాట. 11.6 అంగుళాలైతే ఉంటుందనమాట. వెడల్పు, పొడవొచ్చేసి చాలా అంటే చాలా కానీ స్పేస్ ఉంటుందనమాట. ఇటు వాళ్ళు అంతవరకు మనకి తెలిసే ఉంటుంది. అరమరలుంటాయి. అరమరలు అలాగే ఉంచేసేయమన్నారు. ఉంచేసామనమాట. కిటికీ గూడా చాలా పెద్ద సైజొచ్చింది. ఇది వాలొచ్చేసి 12 అంగుళాల వాలనమాట. పాతకాలంలో కట్టిన ఇల్లు ఇదనేది. 12 అంగుళాల వాల్ అనమాట. సైడ్ వాల్స్ అన్నీ ఏవైనా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా స్పేస్‌గా ఉంది. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నాయి. అక్కడ టీవీ యూనిట్ అంటే టీవీ సెల్ఫ్‌లయితే వస్తాయనమాట. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ వరకి టీవీ యూనిట్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఉంది. దాన్ని మేమైతే ఇలా బూట్ చేసుకొని బాగుంటుందని చెప్పాననమాట. అలాగే దాని అపోజిట్‌లో విండో ఇంకోటుంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ అనమాట. కిచెన్ కూడా చూపిస్తాను చూడండి. లోపలికెళ్ళి చాలా అంటే చాలా అంటే చిన్న కిచెన్ వచ్చేసింది. వెడల్పొచ్చేసి చూపిస్తాను చూడండి. వెడల్పు, పొడవు కూడా చాలా అంటే దీనికి విండో ఉండదు. పైన ఆర్‌సీసీలో స్లాబ్‌లోనే విండో ఇచ్చేసాము. ఎందుకంటే ఈ సైడ్ విండో అనేది ఉండకూడదు కాబట్టి చూడండి మీరు ఇటు సైడ్ వెడల్పొచ్చేసి దీని వెడల్పొచ్చేసి కరెక్ట్‌గా 5 అడుగుల 6 అంగుళాలైతే ఉంటుంది. పొడవు అంటే వెడల్పు అంటే ఈ వెడల్పు ఇటు పొడవొచ్చేసి బాగా చాలా ఎక్కువగా ఉంటుందనమాట. 11 అడుగుల 6 అంగుళాలైతే ఉంటుందనమాట. ఇక్కడ కిచెన్ సెపరేట్‌గా ఉండాలని ఇక్కడ సైడ్ వాల్ కూడా కట్టాం చూడండి. ఇక్కడ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ వస్తుంది. సైడ్ వాల్స్ దగ్గర మీరు సైడ్ వాల్ చూస్తున్నారు. ఇది సెపరేట్ చేయడానికైతే ఇలాగ పెట్టామనమాట. ఓల్డ్ ఇళ్ళకి ఇలాగే పెట్టాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం ఉంటుంది. ఇకపోతే మనం డైరెక్ట్‌గా లోపల నుంచి బయటకొస్తే మెట్లనమాట. నేను ఇందాక చెప్పాను కదా! 3 స్టెప్స్ ఉంటాయని ఇదొక స్టెప్పు. అలాగే ఇటు సైడ్ తిరిగేటప్పుడు ఒక ఫ్లాట్ అయితే కనిపిస్తుంది. ఒక ప్లాట్‌ఫారం. చూడండి ఇటు సైడ్ అలాగే ఇది మూడో ఫ్లాట్ అనమాట. పైకెళ్ళడానికి వాటర్ క్యూరింగ్ పెట్టేసరికి బాగా పాచి పట్టేసిందనమాట. ఇలా పైకెళ్తే మాత్రం మెట్లు 3 స్టెప్స్‌లో అలాగే ఇది పైన పైన ఆర్‌సీసీ కొత్త స్లాబ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.